హలో అండి, వెల్కమ్ టు తెలుగు రుచులు బై హేమలత. ఈ వీడియోలో అయితే అంబ్రిల్లా హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలన్నది ఇలా బేబీ ఫ్రాక్స్కి అయితే నేను చూపిస్తున్నాను అనమాట. చిన్న పిల్లలది 4 to 5 years పాపదైతే ఎలా తీసుకోవాలన్నది నేను ఇక్కడ చూపిస్తున్నాను. అయితే మనము 2 మడతలు వేసుకున్నాం కదా, బాడీ పార్ట్ స్టిచ్ చేసుకున్న తర్వాత నేనైతే చూపిస్తున్నాను అనమాట. ఈ స్టిచ్చింగ్ వీడియో, ఫ్రాక్ వీడియో మొత్తం కూడా మన ఛానల్లో ఉంది. ఒక్కసారి చూసారంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. కొత్త వాళ్ళు కూడా ఈజీగా ఫ్రాక్స్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. అంబ్రిల్లా ఫ్రాక్ అనేది కట్ చేసుకోవడానికి ఇప్పుడు చంక రౌండ్ ఎంత ఉన్నది అన్నది మనం చూసుకోవాలన్నమాట. చంక రౌండ్ చూసుకుంటే మనకు సరిపోతుంది. 12 inches ఉందా, 14 inches ఉందా అలా చూసుకుంటే 2 మడతల మీద వేసుకున్నప్పుడు 8 inches వచ్చింది కదా, అంటే 16 inches. నేను క్లాత్ ఎక్కువగా పెట్టాను అనమాట, అందుకే అంత వచ్చింది. అంటే 2 inches ఎక్స్ట్రా పెట్టాను. 1 inch పెడితే సరిపోతుంది, కానీ నేను కొంచెం పెరిగే పిల్లలు కాబట్టి కొంచెం ఎక్కువగా పెట్టాను అనమాట. ఇలా చంక అనేది కట్ చేసుకున్న తర్వాత ఒకసారి మెజర్మెంట్ అయితే చూసుకోవాలన్నమాట. ఇప్పుడైతే సరిపోయింది కదా, దీనికైతే ఇక్కడ చూపిస్తున్నట్టుగా నేను 6 inches పొడవు అయితే తీసుకుంటున్నాను. 6 inches సగం 3 inches కదా, అది చంక భాగంలో లోపలికి స్టిచ్ వేసే దగ్గరికి అయితే తీసుకుంటున్నాను అనమాట. సేమ్ ఇక్కడ చూపిస్తున్నట్టుగా 6 inches అనేది పెట్టుకొని ఇలా ఒక సర్కిల్ లాగా మనము మార్కింగ్ వేసేసుకొని కట్ చేసుకుంటే సరిపోతుంది. 6 inches పెట్టుకున్న తర్వాత మనకి లోపల శంఖ లోపల కుట్లు ఉంటాయి కదా, కుట్ల దగ్గరకు వచ్చేసరికి 3 inches, అంటే సగం పెట్టుకోవాలి. 6 inches సగం 3 inches పెట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకుంటే మనకు అంబ్రిల్లా హ్యాండ్స్ అనేవి కట్టింగ్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఫ్రాక్ వీడియోస్, లేటెస్ట్ మోడల్ కటింగ్ బ్లౌజెస్, డ్రెస్సెస్ అన్నీ కూడా కుకింగ్ వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు నోటిఫికేషన్ వస్తుంది. ప్రతిరోజు ఒక షార్ట్ వీడియో, ఒక లాంగ్ వీడియో తప్పకుండా అప్లోడ్ చేస్తాను. బాగా యూస్ఫుల్ అయ్యే వీడియోస్ అయ్యే చేస్తాను అనమాట. ఇక్కడ చూపిస్తున్నట్టుగా షోల్డర్ దగ్గర ఒక చిన్న ఖర్చు పెట్టుకొని ఇప్పుడు మనము బాడీ పార్ట్ రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా, దానికైతే ఈ హ్యాండ్స్ అయితే ఇలా సెంటర్ పాయింట్ నుండి ఇటువైపు వేసేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ వేసుకున్నావాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ సైడ్ అయితే ఇదే కుట్టుని కుట్టు మీద కుట్టు వేసేసుకోవాలన్నమాట. ఎప్పుడైనా కూడా షోల్డర్ మీద మాత్రమే స్టార్ట్ చేయాలి. అలా చేస్తే మనకు సాగిపోకుండా కరెక్ట్ పాయింట్ అనేది వస్తుందన్నమాట. హ్యాండ్స్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతాయి. ప్యారెట్ గ్రీన్ కలరు ఈ సారీలో అయితే నేనైతే కట్ చేసి స్టిచ్ చేస్తున్నాను. చాలా బాగా అనిపిస్తుంది కదా, కలర్ఫుల్గా చాలా బాగుంది బ్లౌజ్ అయితే. ఫ్రాక్ అయితే ఇది హ్యాండ్స్ అంబ్రిల్లా కటింగ్ పెట్టాను, కింద బాటమ్ కూడా అంబ్రిల్లా కటింగ్ వచ్చిందనమాట. ఫ్రాక్ అయితే మోకాళ్ళ కింది వరకు ఉంటుంది కదా, అలా అయితే స్టిచ్ చేస్తున్నాను. రేపటి నుంచి ఇంకా కొత్త కొత్త మోడల్ ఫ్రాక్స్ కానీ బ్లౌజెస్ కానీ చాలా వస్తూ ఉంటాయి. చెప్పాను కదా, మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందన్నమాట. ఇలా ఒకవైపు అయితే హ్యాండ్ జాయింట్ చేసాం కదా, మళ్ళీ చూపిస్తున్నాను. రెండో హ్యాండ్ అనమాట ఇది. సెంటర్ పాయింట్ నుంచి షోల్డర్ నుండి స్టార్ట్ చేసి అటువైపు ఇటువైపు అయితే ఇలా వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసుకుంటే ఎక్కడ కూడా మనకు షోల్డర్ అనేది పట్టేయదు. క్లాత్ అనేది సాగినట్టుగా వేసుకోకుండా నీట్గా వస్తుందన్నమాట. ఇక్కడ చూపిస్తున్నట్టుగా 2 హ్యాండ్స్ కూడా ఇలాగైతే జాయింట్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఫీకో అయితే కంపల్సరీ చేసుకోవాలన్నమాట. మనం నెట్టెడ్ క్లాత్ యూజ్ చేస్తేనేమో వైర్ పైపింగ్ అయితే వేసుకోవాలి, వైర్తో ఫీకో అయితే చేసుకోవాలన్నమాట. ఇది సిల్క్ సారీ కాబట్టి ఇది కొంచెం స్టిఫ్గా ఉంది కదా సిల్క్ సారీ, అందుకోసం అని చెప్పి నేనైతే నార్మల్గా గ్రీన్ కలర్ థ్రెడ్ పెట్టి అయితే ఇలా స్టిచ్చింగ్ అయితే చేశాను అనమాట. ఇక్కడ చూపిస్తున్నాను కదా, హ్యాండ్స్ కింద అంబ్రిల్లా మనకు కట్టింగ్ వచ్చిన ప్రతి చోట ఇలా ఫీకో అయితే చేసేసాను. బాగుంది కదా బ్లౌజ్, ఎలా అనిపించింది మీకైతే?